ఒకటి కాదు, 2 కాదు, 3. 3 అంటే 3 టాపిక్‌ల మీద ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. మామూలుగా ఉండదు. ఈ ఏమైందన్నా మోషన్స్ వస్తలేవంటరా? ఊరికే నేను జోకు. ఈ వీడియోలో మనం 3 టాపిక్‌లు అంటే ఒకటి ఓటింగ్ పోల్ అనాలిసిస్ గురించి, రెండోది వచ్చేసి అప్డేట్స్ ఉన్నాయి అప్డేట్స్ గురించి, మూడోది వచ్చేసి అన్‌సీన్ ముచ్చట్లు అని చెప్పి అన్‌సీన్ వీడియో ఎక్స్ట్రా కట్స్ వీడియో ఒకటి 20 నిమిషాల వీడియో పెట్టారు మనకి హాట్‌స్టార్‌లో. సో ఆ అన్‌సీన్‌లో అంటే మనకి మొన్న నామినేషన్స్ అయిపోయాక రాత్రి పెట్టుకున్న ముచ్చట్లు, దాని తెల్లారి పెట్టుకున్న ముచ్చట్లు, సంజనకని కాంప్రమైజ్ చేయడం కోసం పెట్టుకున్న ముచ్చట్లు, అటెన్‌క ప్రియాంక వచ్చిన తర్వాత కొన్ని డిస్కషన్ జరిగినాయి, అన్నీ కూడా అందులో పెట్టారు. కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడుకున్నాయి, మజాకులు చేసుకున్నాయి, పనిష్మెంట్లు ఇచ్చినాయి, అన్నీ ఉన్నాయి. సో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? ఒక లైక్ కొట్టి వీడియోస్ చూడడం స్టార్ట్ చేయరు, మంచిగా ఉంటుంది. అట్నే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టుకోరు. చాలా షేర్. ఓటింగ్ పోల్ అనాలిసిస్కి స్వాగతం. సాయంకాలం ఓటింగ్ పోల్కి స్వాగతం, సుస్వాగతం. కానీ స్వాగతం ఈ పాట వాడతలేనట చాలా రోజుల నుంచి, అందుకే చాలామంది అడిగారు, అందుకే రిక్వెస్ట్ మీద మళ్ళీ పాడడం జరుగుతుంది. మీరు డబల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ. రైట్, ఓకే. ఫస్ట్ టాప్లో ఎవరున్నారు? యాజ్ యూజువల్గా కళ్యాణ్ అండ్ తనుజ ఉన్నారని చెప్పను, ఖచ్చితంగా చెప్పను. ఎందుకంటే మారింది లెక్క. తనుజ కాదు, కళ్యాణ్ మాత్రమే టాప్లో ఉన్నాడు. అన్అఫీషియల్ పోల్స్లో, ఇన్స్టాగ్రామ్ పోల్స్లో, యూట్యూబ్ పోల్స్లో ఎక్కడ చూసినా కళ్యాణ్ ప్రభంజనం. కళ్యాణ్ ఫ్యాన్స్ డాన్స్ చేయరు, చప్పట్లు కొట్టుర్రి, ఎంజాయ్ చేయరు, అన్నిటికంటే ముందు లైక్లు కొట్టుర్రి. అదే కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి. కళ్యాణ్ ద విన్నర్, కళ్యాణ్ ద రియల్ గేమర్, కళ్యాణ్ తోపు, కళ్యాణ్ తురుము, కళ్యాణ్ కొబ్బరికాయలు, కళ్యాణ్ చిత్ర, ఏదో పెట్టండి, కళ్యాణ్ అని పెట్టండి. సో కళ్యాణ్ టాప్లో ఉన్నాడు అనూహ్యంగా, చాలా డిఫరెన్షియేషన్ తోటి. అంటే కొన్ని పోల్స్లో అయితే 31% వెళ్ళిపోయాడు. అంటే నిన్న 28 ఇద్దరు సేమే ఉన్నారు. కొంచెం డిఫరెన్షియేషన్ కనబడుతుంది. ఒక్కొక్క పోల్లో కొద్దిగా కళ్యాణ్ ఎక్కువనే ఉన్నాడు, కానీ మొత్తానికైతే కళ్యాణ్ టాప్లోకి వచ్చింది. కానీ అన్న కదా, ఇవాళ చూస్తా అంటే కంప్లీట్గా అన్ని పోల్స్లో కూడా 31, 32%, 28 అట్లా కూడా ఉన్నాయి. కానీ అక్కడ కూడా డిఫరెన్షియేషన్ ఘోరంగా ఉన్నది. తనుజాకి 23% కూడా ఉంది ఒక పోల్లో. 32% కళ్యాణ్కి వచ్చిన దానిలో 28% తనుజాకు ఉన్న పోల్స్ ఉన్నాయి. సో ఈ లెక్కన చూస్తా అంటే యునానిమస్లీ, ఆబ్వియస్లీ, అద్భుతాశీలి, ఎట్లా పడితే అట్లా మొత్తానికైతే కళ్యాణ్ టాప్లోకి వచ్చేసిండు. మామూలుగా లేదు ముచ్చట. కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారా? ఓకే, చలో ఎత్తుకోర్రి, కాలర్లు ఎత్తుకొని ఎంజాయ్ చేయండి. కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకోరి. కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. ఓటింగ్లో ఖచ్చితంగా కళ్యాణ్ గెలిచే సూచనలు కనబడతా ఉన్నాయి చాలా వరకు. సో కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్యాప్టెన్కి ఇట్లా అయిందనుకో గమ్మతుంటుంది కదా. అంటే అప్పుడెప్పుడో అయింది కదా క్యాప్టెన్, మళ్ళీ ఒకసారి ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్ అయింది కాబట్టి క్యాప్టెన్సీ కంటెండర్లో కళ్యాణ్, డిమాను, ఇమాను అన్ని మాన్లు ఉన్నారు. మామూలుగా లేదు, శక్తిమాన్లు అంతా ఉన్నారు. సో ఈ శక్తిమాన్ల మధ్యలో జరిగే పోటీ రసవత్తరంగా, రసం సాంబార్ లెక్క కాకుండా రసవత్తరంగా ఉంటే కనుక, మంచి ఫిజికల్ టాస్క్ ఉంటే కనుక గట్టిగా గమ్మతుంటుంది. మరి అంటే అఫ్కోర్స్ ఇంకా మరి లేడీస్ ఉన్నారు, వాళ్ళల్లో కూడా ఎవరైనా కంటెండర్ అవుతారు కదా. అప్డేట్ చెప్తా, ఉన్నారు కంటెండర్లు అయ్యారు. మిగిలిపోయిన లేడీస్ ఎవరైతే రీతు అండ్ దివ్య, నిఖిత, సంజన, వీళ్ళల్లో కూడా ఒక కంటెండర్ అయ్యారు. వాళ్ళు ఎవరో చెప్తా. సో మరి లేడీస్ కూడా వచ్చారు కాబట్టి మరి ఎటువంటి గేమ్ పెడతారు? సపోర్టింగ్ టాస్క్ అయితే పెడితే వేస్ట్ అబ్బా. సపోర్టింగ్ టాస్క్ ఇప్పుడు కనుక ఏకాభిప్రాయంతో యునానిమస్గా సపోర్టింగ్ టాస్క్ ఇట్లాంటిదన్నా పెడితే కనుక ఈ టైంలో, ఇంత పీక్ టైంలో అట్లాంటి పెడితే దండగా. ఇలాంటి టైంలో రోహిణి ఆ టైంలో జరిగిన అట్లాంటి టాస్క్ కానీ, అప్పుడు మనకి పోయిన సీజన్లో నబీల్కి మనోడికి జరిగిన అట్లాంటి ఎండ్యూరెన్స్ టాస్క్లు కానీ అట్లాంటి ఏమైనా పెడితే ఖతర్నాక్ ఉంటుంది. కానీ ఇప్పుడు అమ్మాయి కూడా వచ్చింది కాబట్టి అమ్మాయితోటే ఇప్పుడు మరి ఎట్లాంటి గేమ్ పెడతారు? అమ్మాయి ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు రోహిణి గెలవలేదా, అబ్బాయిలు ఇద్దరు ఉండగా రోహిణి గెలవలేదా, అట్లా కూడా గెలిచే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఎవరు గెలిచినా కానీ సూపర్ పేరు వస్తుంది. మంచి గేమ్, మంచి ఎండ్యూరెన్స్, మంచి ఫిజికల్ టాస్క్, మంచి గేమ్ ఉండాలి, సూపర్ ఉండాలి. అట్లాంటి గేమ్ పెడితే కనుక మాత్రం చరిత్ర మారిపోద్ది, మొత్తం క్రేజ్ మారిపోద్ది, విన్నర్ మారిపోతారు అన్నట్టు ఉంటుంది. సో ఇది కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. కళ్యాణ్కి ఇప్పుడు కంటెండర్ కూడా అయిపోయాడు. సో ఈ కంటెండర్షిప్ ముందుకు పోతాడా లేదా ఏమవుతుందో చెప్తా, అంటే ఏమవుతుందో చూద్దాం. అండ్ ఇంకో విషయం చెప్పాలి, కళ్యాణ్ ఫౌల్స్ గురించి చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు. కళ్యాణ్ ఫౌల్ చేసిండు కానీ నిన్న నువ్వు అంటున్నావు కదా, కళ్యాణ్ ఫౌల్ చేసిండు, కాలుతో పెట్టిండు, నోటితో పెట్టిండు అని. కళ్యాణ్ ఫౌల్స్ చేయడం కొత్తగా కాదు. అంటే కళ్యాణ్ హేటర్స్ ఎవరైతే ఉన్నారో చెప్తున్నారు, తనుజ ఫ్యాన్స్ అనుకుంటా. సో వాళ్ళు ఏమంటున్నారంటే కళ్యాణ్ ఫౌల్స్ చేయడం కొత్త కాదు, కళ్యాణ్ కంటిన్యూగా ఫౌల్ చేస్తూ ఉంటారు. రీసెంట్ టైంలో ఈ నిన్న జరిగిన టాస్కే కాకుండా అంతకంటే ముందు కూడా ఒక టాస్క్లో ఫౌల్ చేస్తాడు, ఇట్లా మట్టి పట్టుకొని ఉండాలి. ఆ టాస్క్లో కూడా శ్రీజతో కలిసి ఆడతాడు చూడండి, అప్పుడు అదే తనుజతో కలిసి ఆడతాడు. ఆ టాస్క్లో కూడా ఫౌల్ చేసిండు తనుజ అండ్ వీళ్ళిద్దరు టీం. లీడర్ బోర్డ్ టాస్క్ లాంటిది ఉంటుంది, అందులో కూడా ఇట్లా పట్టే దాన్ని కూడా ఫౌల్ చేసిండు. అక్కడ కూడా చాలాసార్లు సంచాలకులు చెప్పినా కానీ వినలేదు, ఆఖరికి గేమ్ వదిలేసుకున్నాడు. లైక్ దట్ అక్కడ ఫౌల్ చేసిండు. అంతకంటే ముందు కూడా ఫౌల్ చేసిండు అన్న, ఫస్ట్ వీక్ క్యాప్టెన్సీ టాస్క్ అనుకుంటా, ఆ టాస్క్లో ఫౌల్ చేసిండు అని చెప్పి చెప్పారు. ఎస్, నాకు గుర్తుంది ఆ టాస్క్. శ్రీజ గెలిచి సంజనాకని క్యాప్టెన్ చేస్తే చూడుర్రి, గా టాస్క్లో అట్లా నిల్చున్నప్పుడు పైన ఇట్లా పట్టుకుంటాడు, బోర్డు మీద పట్టుకోలేదని చెప్పి లొలి పెడతాడు.
అప్పుడు హరీష్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు టీమ్గా ఉంటారు. అప్పుడు కూడా ఫౌల్ చేసిండు. సో ఇట్లా ఫౌల్ చేయడం కొత్త కాదన్నా, రెగ్యులర్గా ఫౌల్ చేస్తుంటాడు. ఫౌల్ గేమర్. మీరు అమర్దీప్తో పోల్చి మరి అమర్దీప్ అప్పుడేమో ఫౌల్ చేస్తే అంత అన్నారు, మరి ఇప్పుడు కళ్యాణ్ ఫౌల్ చేస్తే కనబడతలేవా మీ కళ్ళు అని చెప్పి చాలా సీరియస్గా మెసేజ్లు పెడుతున్నారు. మీరేమంటారు దీని మీద? మీ అభిప్రాయం ఏంటిది? ఇంట్లో దాచేది ఏం లేదు. ఫౌల్స్ అయితే ఆడిండబ్బా. ఫౌల్స్ వాంటెడ్గా చేసిండా, అన్వాంటెడ్గా చేసినా, అన్ఎక్స్పెక్టెడ్గా చేసిందా, అసంకల్పిత ప్రతీకార చర్య చాపం కింద చేసిండా, ఎట్లా చేసినా పక్కన పెడితే, రిఫ్లెక్స్ యాక్షన్లో చేసిండా అనేది పక్కన పెడితే, ఎస్ ఫౌల్స్ అయితే చేసిండు, చెప్పంగా కూడా చేసిండు. చేసిన తర్వాత కూడా ఒప్పుకొని సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఫౌల్స్ అయితే చేసిండు. రైట్. కళ్యాణ్ టాప్లో ఉన్నాడు ఓటింగ్లో. సెకండ్ ప్లేస్లో తనుజ ఉంది 28%, 23%, 30% తోటి రకరకాల పోల్స్లో రకరకాలుగా ఉంది. ఓవరాల్గా అన్ని పోల్స్లో కూడా కళ్యాణ్ కంటే తక్కువ పర్సెంటేజ్ తోటి ఉంది. అండ్ ఇన్స్టాగ్రామ్ పోల్స్, యూట్యూబ్ పోల్స్ గురించి మాట్లాడుకుంటే, యూట్యూబ్ పోల్స్లో 48% వరకు కళ్యాణ్కి పోతుంటే, ఇప్పుడు 35, 37, 40% వరకు కూడా తనుజ వస్తుంది. ఇదివరకు ఏంటంటే తనుజకి 60% దాకా ఉండేది. మిగతా వాళ్ళందరూ షేర్ చేసుకోవాల్సి వచ్చేది. 30%, 20% కళ్యాణ్కి ఉండేది. గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్, వీక్ బై వీక్, వారం పెరుగుతూ ఇప్పటికి వచ్చేసరికి కళ్యాణ్కి టాప్లో పోతుంది ఓటింగ్ అయితే. సో మిగతా వాళ్ళందరికీ యూట్యూబ్ పోల్స్లో అయితే ఇమాన్యుల్కి ఒక 10%, 15%, 20% దాకా ఉంటుంది, కానీ అంతకు మించి ఉండలేదు. సో ఇది సంగతి. సో ఖచ్చితంగా విన్నింగ్ రేస్లో ఖచ్చితంగా కళ్యాణ్ వచ్చేసినట్టే అన్డౌటెడ్లీ. అట్లని చెప్పి మీరు ఓట్లు లేకుండా ఉంటే మాత్రం కథం తూసైతలే, అది వేరే విషయం. ఓట్లు అంటే ఇక్కడ పడుతున్నాయి కదా, ఓట్లు లేకుండా ఉంటే బిస్కెట్ అయింది. అండ్ తనుజ కూడా టాప్లో ఉంది. తనుజ గెలిచే ఛాన్స్ లేదంటే చాలా వరకు గెలిచే ఛాన్స్ ఉంది. అన్డౌటెడ్లీ గెలిచే ఛాన్స్ ఉంది. చెప్పలేము ఎవరి మధ్యలో, అంటే ఎవరి అయినా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరైనా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్. నెక్స్ట్ ఇమాన్యుల్కి ఏ పోల్ చూసినా కానీ 10, 8, 7, 10, 9, 9.5 అట్లా ఆ టైప్లో రకరకాలుగా పోల్స్లో రకరకాలుగా ఉండి ఓవరాల్గా అయితే 9+% తోటి అయితే అన్ని పోల్స్లో కలిపి కనబడతా ఉన్నాడు. సో ఇమాన్యుల్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇమాన్యుల్కి ఎందుకు ఓటింగ్ పడుతుందంటే హీఈస్ ఆల్రౌండర్ ఖచ్చితంగా. ఇప్పుడు తనుజ ఉంది. తనుజ ఉమెన్కి చాలామంది లేడీస్కి నచ్చి ఉండొచ్చు, చాలామంది సీరియల్ ఫ్యాన్స్కి నచ్చి ఉండొచ్చు, రకరకాల రీజన్స్ ఉంటాయి. కళ్యాణ్ జెన్యూనిటీ అనేో, లేదంటే చాలామంది యూత్, ఎస్పెషల్లీ యూత్ ఎక్కువ మంది ఇష్టపడతా ఉండొచ్చు. నేను చాలామంది చూసిన అమ్మాయిలు కొంతమంది నేను బిగ్ బాస్ నేను ఎందుకు చూస్తానంటే అనగానే కళ్యాణ్ ఫోటోలు వస్తాయి, వీడియోలు వస్తాయి, అట్లాంటివన్నీ పెట్టుకుంటూ ఉన్నారు. అట్లా ఏమైనా కొంచెం అమ్మాయిలు, కొంచెం యూత్, వెరీ యంగ్ కిడ్స్ లైక్ 13, 14 ఇయర్స్ ఇప్పుడు తగ్గేదేలే అనే బ్యాచ్ ఉంటారు కదా, ఆ బ్యాచ్ అందరూ కూడా ఇష్టపడతా ఉండొచ్చు. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇమాన్యుల్ ఆల్రౌండర్, అన్ని గేమ్స్ బాగా ఆడతాడు, అన్ని రకాలుగా ఎంటర్టైనింగ్గా ఉంటాడు, అన్ని రకాలుగా బాగుంటాడు అన్న సెన్స్లో ఒక నామినేషన్కి భయపడడం తప్ప మిగతా అంతా కూడా సూపర్గా ఉంటుంది అనే పాయింట్లో ఖచ్చితంగా ఇమాన్యుల్కి ఓటేస్తూ ఉండొచ్చు. కానీ తక్కువ పర్సెంటేజ్, 10%, అంత పెద్ద గ్రేట్ పర్సెంటేజ్, తురుము కాని పర్సెంటేజ్ అయితే కాదు. ఆ 10 వీక్స్ నామినేషన్లోకి వచ్చుంటే కనుక ఏమన్నా పెరిగేదేమో, కానీ ఇప్పుడు కష్టం. రైట్. నెక్స్ట్ సంజనాక్కకి 6% ఉంది. బర్నీ అన్న కూడా 6% ఉంది. అన్ని పోల్స్లో ఒకే ఒక పోల్లో చూసిన నేను 11% ఉంది. ఇక మిగతా ఏ పోల్లో చూడు 4, 5, 6 ఆ పర్సంటేజ్లు మాత్రమే కనబడుతున్నాయి. ఇక యూట్యూబ్ పోల్స్లో కూడా దాదాపు పెడతలేరు. 4 పేర్లు పెట్టొస్తుంది కాబట్టి బర్నీ అన్న పేరు కనబడతలేదు. నేనే ఒకసారి పెట్టి చూసిన, అక్కడ కూడా పెద్ద పర్సంటేజ్ ఏం రాలేదు. ఓవరాల్గా చూస్తుంటే బర్నీ అన్నకు ఒక 6% ఉంది. సంజనాక్కకు ఒక 6% ఉంది. ఎక్కడ ట్రై చేసినా కానీ అంతకు మించి ఎక్కువ పర్సంటేజ్ కనబడతలేదు. సో 6% తోటి లీస్ట్లో ఉన్నట్టుగా. అయితే వీళ్ళకంటే లీస్ట్లో ఎవరన్నా ఉన్నారా అంటే నెక్స్ట్ డిమాండ్ పవన్ ఉన్నాడు, ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న ఉన్నాడు, ఆ తర్వాత దివ్యనికిత ఉంది. వీళ్ళందరికీ కూడా ఓటింగ్ చాలా అంటే చాలా తక్కువ పడుతుంది. లైక్ 4%, 5%, 5.5%, 6% వరకు, మ్యాక్సిమం 6% వరకు పోతుంది అంతే టచ్ అవ్వడానికి. సో వీళ్ళంతా డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. ఉంటే కనుక ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. ఆ ఇద్దరిట్లలో అయితే డిమాండ్ పవన్ ఉండొచ్చు, సంజనాక్క ఉండొచ్చు, భరణి అన్న ఉండొచ్చు, సుమన్ శెట్టి అన్న ఉండొచ్చు, దివ్యనికిత ఉండొచ్చు. సో ఎవరైనా కావచ్చు డబల్ ఎలిమినేషన్లో. అన్నీ అంటే గేమ్ కోసం అని చెప్పి ఉంచడానికి ఎవరైనా ఉంచుతారు కావచ్చు, కానీ మిగతా అంతా కూడా జస్ట్ ఏంటంటే ఏమంటారు అది, జస్ట్ పాయింట్స్లలో 0.5%, 0.6% డిఫరెన్షియేషన్ తోటి అందరికీ లీస్ట్ ఓటింగే పడుతుంది. అందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టే చెప్పాలంటే. ఇది ఓటింగ్ పోల్ అనాలిసిస్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరున్నా, అది సుమన్ శెట్టి అన్న అయినా, డిమాండ్ పవన్ అయినా, ఎవరైనా, సంజనాకైనా, భరణి అన్న అయినా, దివ్యనికిత అయినా, ఎవరైనా కానీ మీరు ఓటేసుకునే ప్రయత్నం చేయరు. ఖచ్చితంగా డబల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఇద్దరు ఎగిరిపోతారు. అందులో మెయిన్ కంటెస్టెంట్ ఒకరు ఎగిరిపోతారు. ఇది పక్కా. చూస్తుంటే మరి ఈ వారం అంతా నెగిటివ్ ఫుటేజ్ ఎక్కువగా కనబడుతుంది సంజనాకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఓకే. రైట్. ఇక మనం అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అప్డేట్స్ తర్వాత మనం అన్సీన్ ముచ్చట్లు చెప్పుకుందాం. రెడీయా? అప్డేట్స్కి రెడీయా? లైక్ కొట్టాలి. మరి లైక్ కొడితే చెప్తా. చెప్పు. లైక్ కొట్టకపోతే చెప్పవా? మేము కొడతాం. ఏం చేస్తావు నువ్వు అని చూస్తాను. చూడు నువ్వు నీ ముక్కులా కట్టే కొట్టాను. ప్లీజ్ కొట్టేసి. రైట్. మనకి ఫస్ట్ వచ్చింది ఎవరు? యోధురాళ్ళ కింద, యోధురాళ్ళ కింద వచ్చిన వాళ్ళు ఎవరు? ఆ రాళ్ళల్లో ఫస్ట్ వచ్చింది ప్రియాంక చోప్రా, ప్రియాంక జైన్.
కళ్యాణ్ తోటి పంచాయతీ యుద్ధం చేసింది, అందులో కళ్యాణ్ గెలిచిండు, కంగ్రాచులేషన్స్. అక్కడ ఫౌల్ చేసిండు అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తారు. ఎస్, ఫౌల్ చేసిండు, అది 100%. అక్కడ ఇమాన్యుల్ ఆపి మళ్ళీ ఫస్ట్ నుంచి రా అని చెప్పాలి, అది కరెక్ట్, కానీ చెప్పలేదు. ఏం చేస్తాం, ఏం చేయలేం. సెకండ్ వచ్చింది గౌతమ్ కృష్ణ బర్నీ అన్నని సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక సహృదయ అంటే మంచి భావంతో బర్నీ అన్న క్యాప్టెన్ కాలేదు కాబట్టి బర్నీ అన్నకు అని చెప్పి తీసుకున్నాడు. కానీ బర్నీ అన్న క్యాప్టెన్ కాలేదని తీసుకున్నప్పుడు బర్నీ అన్న కంటే బాగా ఆడతావా అన్న నువ్వు ఒకటి గౌతమ్ అంటే తన ఆట తను ఆడాలి కదా. బాగా ఆడిండు, చాలా స్పీడ్గా ఆడిండు, చాలా అక్యురేట్గా ఆడిండు. గౌతమ్ కృష్ణ గెలిచిండు, బర్నీ అన్న ఓడిపోయాడు. నెక్స్ట్ ప్రేరణ వచ్చింది. ప్రేరణ తనుజాని సెలెక్ట్ చేసుకుంది. ఈరోజు ఎపిసోడ్లో వచ్చింది మనకు అదే. పొద్దున్నే అంటే దీనికంటే ముందు వీడియో కింద ఉంటుంది చూడండి, పవర్ ప్రేరణ అని చెప్పి తమ్నెయిల్ మీద ఉంటుంది. సో ప్రేరణ వచ్చినప్పుడు అండ్ హారిక వచ్చినప్పుడు ఏమేం చేసింది అనేది అంతా కూడా నేను దీనికంటే ముందు వీడియోలో పెట్టినా చూసే ప్రయత్నం చేయండి. రైట్. అయితే ప్రేరణ వచ్చి తనుజాని సెలెక్ట్ చేసుకుంది. తనుజ జస్ట్ అట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓడిపోయింది. ప్రేరణ గెలిచింది, కంగ్రాచులేషన్స్. రైట్. ఫోర్త్ వచ్చిన కంటెస్టెంట్ హారిక ఇవాళ మనకి ఎపిసోడ్లో వస్తుంది. హారిక వచ్చింది. సుమన్ శెట్టి అన్నని సెలెక్ట్ చేసుకుంది. సుమన్ శెట్టి అన్నతో ఆడితే సుమన్ శెట్టి అన్న కూడా బాగా ఆడింది, కానీ లాస్ట్లో కొంచెం కొద్దిగా కకృతి తగ్గించుకుంటే ఇంకొక బాల్ పెడదాం, ఇంకొంచెం హైట్ చేద్దాం అని తపన, అంటే ఇంకా బాగా హైట్ చేయాలి టవర్ అన్న తపన పడకపోయి ఉంటే ఖచ్చితంగా ఆ టవర్ పడకపోతే ఖచ్చితంగా సుమన్ అన్న గెలిచేటాడు. జస్ట్ మిస్. ఆయన కూడా హారిక బాగా ఆడింది, ఇద్దరు బాగా ఆడారు, కానీ హారిక బాగా ఆడింది, గెలిచింది. సో సుమన్ అన్న కంటెండర్షిప్ నుంచి పక్క జరిగింది. అండ్ నెక్స్ట్ మనకు వస్తుంది మానస్. ఆల్రెడీ లైవ్లో ఇప్పుడు ఉన్నాడు. మానస్ వచ్చిండు. డిమాండ్ పవన్ తోటి ఆడతాడు. ఫిజికల్ టాస్క్, చాలా బలమైన టాస్క్, గట్టిగా ఆడాలి. ఆ బాల్ ఇస్తిరి కొడితే అక్కడ ఉన్న మూలలకు పోయి గుచ్చుకొని ఇట్లా ఫిక్స్ అయిపోవాలి. సో ఆ టాస్క్ బలంగా ఆడాల్సిన టాస్క్. మన బలం అని ఆలోచిస్తే ఎవరు ఈ బిగ్ బాస్ హౌస్లోనే బలవంతుడు ఎవరు, మహాబలుడు ఎవరు చెప్పు? డిమాండ్ పవన్. సో డిమాండ్ పవన్ గెలుస్తాడు. డిమాండ్ పవన్ క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యిండు. ఆల్రెడీ కళ్యాణ్ అయ్యిండు, ఇప్పుడు డిమాండ్ పవన్ అయ్యిండు. నెక్స్ట్ వచ్చే పర్సన్ యావర్ వస్తాడు. యావర్ ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇమాన్యుల్ తోటి గేమ్ ఆడబోతున్నాడు. ఇమాన్యుల్ తోటి ఆడే గేమ్లో యావర్ ఓడిపోతాడు. ఒక పజిల్ గేమ్, మైండ్ గేమ్ అయినా ఏ గేమ్ అయినా ఈజీగా గెలిచే అది మైండ్ గేమ్ కావచ్చు, ఫిజికల్ గేమ్ కావచ్చు, మెంటల్ గేమ్ కావచ్చు, ఎటువంటి గంటల పొంటల గేమ్ అయినా కానీ ఎందులోనైనా ఇమాన్యుల్ గెలవడం ఖాయం. సో ద టాస్క్ మాస్టర్ ఆఫ్ BB9 ఖచ్చితంగా గెలిచిండు. కానీ ఇక్కడ యావర్ కావాలని ఓడిపోయిండు అని అంటున్నారు. మేబీ ఓడిపోయిందా అంటే, ఓడిపోతాడా అట్లా అంటే ఎస్, ఓడిపోవచ్చు కూడా. ఎందుకంటే యావర్కి ఇమాన్యుల్ అంటే చాలా ఇష్టం. యావర్ అండ్ ఇమాన్యుల్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఈవెన్ సీజన్ 7 టైంలోనే అప్పటికే ఇమాన్యుల్ యావర్ ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేసారు. సినిమా, అదేం సినిమా బాగా నాకు యాదకి లేదు. అది కో అంటే కోటే కాదు, అట్నే ఉంటుంది టైటిల్. ఏదో మన చిన్నకొండ అన్నది సినిమా. అదే చిన్నకొండ అంటే ఆనంద్ దేవరకొండ. చిన్నకొండ సినిమాలో మంచి కామెడియన్ క్యారెక్టర్ మనోడు, ఇద్దరు కాంబినేషన్ ఉంటుంది, బాగుంటుంది. సో ఆ సినిమాలో నుంచి వాళ్ళకి ఇద్దరికి ఫ్రెండ్షిప్, బయట కూడా మంచి దోస్తులు కాబట్టి దోస్తునే సెలెక్ట్ చేసుకున్నాడు కాంపిటీటర్గా. ఆయన దోస్తు కోసం ఓడిపోతే కంటెంటర్ అవుతారని చెప్పి ఓడిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కానీ యావర్ గెలవడానికి ప్రయత్నం చేసినా కానీ ఇమాన్యుల్ గెలిచేస్తాడు. ఎందుకంటే ఇమాన్యుల్ చాలా లాజికల్ బ్రెయిన్ ఉంటుంది, ఆయన అన్ని రకాలుగా అద్భుతంగా ఆడతాడు. కాబట్టి ఇక యావర్ వల్లనే గెలిచిన ఇమాన్యుల్ అంటే మరి ట్రాక్ రికార్డ్ అంతా చూస్తే అట్లా ఇంకోరు వాళ్ళు ఎప్పుడు గెలవలేదు. మనోడే గట్టిగా ఆడి గెలుచుకుంటాడు. సో మనోడు కొంచెం గెలిపిద్దామని చెప్పి స్లో ఆడి ఉండొచ్చేమో, కానీ ఓవరాల్గా అయితే ఇమాన్యుల్ గెలిచిండు. సో ఇమాన్యుల్ క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. ఇక చూడండి, క్యాప్టెన్సీ కంటెండర్లలో అంతా మహాబలులే ఉన్నారు. ఇక మొత్తం అంటే ఫైటింగ్ పెడితే గుద్దుకొని ఒకరు బయటకు వచ్చే రకం మనుషులు. అయితే నెక్స్ట్ శోభా శెట్టి ఎంటర్ అవుతుంది. శోభా శెట్టి ఎంటర్ అయిన తర్వాత శోభా శెట్టి ఒక టాస్క్ ఆడుతుంది. ఎవరితో అంటే దివ్యనికితని సెలెక్ట్ చేసుకుంటుంది. దివ్యనికిత, శోభా శెట్టి ఎవరు గెలుస్తారు మీరు చెప్పండి? బ్రెయిన్ గేమ్, మైండ్ గేమ్ అయితే ఎవరు గెలుస్తారు? ఫిజికల్ గేమ్ అయితే ఎవరు గెలుస్తారు? రెండు రకాలుగా బ్యాలెన్స్ ఒక సైడ్ ఎక్కువైంది కదా, తక్కెడలో ఒకదికి బరువు ఎక్కువ ఉన్నది. ఎవరి సైడ్? దివ్యనికిత సైడ్. దివ్యనికిత గెలిచింది. సో దివ్యనికిత క్యాప్టెన్సీ కంటెండర్ అయింది. ఇప్పుడు అమ్మాయి వచ్చింది కాబట్టి ఇప్పుడు టాస్కులు వేరే రకంగా ఉంటాయి. ఇక ఆ తర్వాత వచ్చేటోళ్ళల్లో ఎవరంటే మన షోయల్ వస్తాడు. షోయల్ బాయ్ వచ్చి ఇంకెవరు మిగిలిపోయారు? కళ్యాణ్ ఆడిండు, డిమాన్ ఆడిండు, మన సుమన్ అన్న ఆడిండు, భరణి అన్న ఆడిండు. ఇక అమ్మాయిలనే సెలెక్ట్ చేసుకోవాలి. సంజన లేదంటే రీతు చౌదరి. నాకు తెలిసి రీతు చౌదరిని సెలెక్ట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకొక గెస్ట్ కూడా రాబోతున్నారు. మేబీ రోహిణి అని వినబడుతుంది. మేబీ రోహిణి రావచ్చు, లేదంటే ఇంకెవరైనా రావచ్చు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే షోయల్ వస్తాడు. రోహిణి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పటి నుంచో అంటారు రోహిణి వస్తుందని. సో లేదంటే ఫైనల్ టాస్క్ వస్తుందో చెప్పలేం. అయితే ఇక్కడ ఇప్పటికే మనకు 4 కంటెండర్లు అయ్యారు. ఇంకా మిగిలిన ఇద్దరిట్లలో ఒకరన్నా కంటెండర్ అవుతారని నేను అనుకుంటున్నాను. మేబీ సంజనాకని సెలెక్ట్ చేసుకుంటే సంజనాక కాకపోవచ్చు, చెప్పలేము, ఏదన్నా జరగచ్చు. సో వీళ్ళు 4 క్యాప్టెన్సీ కంటెండర్లు ఇప్పటికైతే ఇంకొకరు కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో వాళ్ళందరికీ కలిపి ఫైనల్ టాస్క్ ఉంటుంది. అది శుక్రవారం నాడు చూపిస్తారు మనకి ఎపిసోడ్లో, శుక్రవారం నైట్. సో ఆ టాస్క్ తోటి క్యాప్టెన్ అవుతారు, లాస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద సీజన్. బాగుంటుంది ఆ టాస్క్, గట్టిగా ఉండడానికి ప్లాన్ చేస్తున్నారని. ఎండ్యూరెన్స్ టాస్క్ ఉంటుందని చెప్పి అంటూర్రు, ఉండాలి అని నేను కూడా కోరుకుంటున్నాను.
రైట్, నెక్స్ట్ అన్సీన్ ముచ్చట్లు మాట్లాడుకొని ఈ వీడియో క్లోజ్ చేయబోతున్నాం. చూసారా ఎంత ఫాస్ట్గా చేస్తున్నాం, చిన్నగా అంటే మ్యాక్సిమం క్రిస్ప్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మీ అందరి కోసం. ఎందుకు మీ టైం తినాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఎక్కువ ముచ్చట్లు లేకపోయినా కానీ 30 నిమిషాలు 50 నిమిషాలు తీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. మ్యాటర్ ఉంటే చెప్దాం, మ్యాటర్ అయినప్పుడు ఎందుకులే అని ఫటాఫట్ దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఏమంటారు మరి? అప్లోడ్ చేయాలి. చాపట్లో తాలియా ముచ్చటలో మనకు ఓపెనింగే మనకు భరణి అన్న సంజన అక్క వీళ్ళిద్దరు మాట్లాడుకునే ముచ్చట చూపించారు. అంటే భరణి అన్న సంజన అక్కతో 2 సార్లు 2 టాపిక్ల మీద మాట్లాడతాడు. ఒకటి దివ్యనికిత టాపిక్ మీద, రెండోది వచ్చేసి సంజన అక్కకి సంజన నువ్వు చేసింది తప్పు అని చెప్పడానికి కూర్చొని మాట్లాడేది. అంటే మనకి 3 ముక్కలుగా ఒకసారి ఎపిసోడ్లో, ఒకసారి నిన్నటి అన్సీన్లో, ఒకసారి ఇయాల్టి అన్సీన్లో చూపించారు అది. అయితే ఇక్కడ ఏం చెప్తానంటే, సంజు పాప లైన్ అన్నా అని పిలుస్తున్నావు కాబట్టి నీకు నేను సజెషన్ చెప్తా. 12 వీక్స్లో నువ్వు సంపాదించుకున్న పేరు ఒక మాటతో పోగొట్టుకుంటావా? తప్పు కదా. అది చిన్నది కాదు మాట, నువ్వు చెప్పేది చాలా పెద్ద మాట. సరే, 1-2 సార్లు ఆలోచించు, ప్రశాంతంగా ఆలోచించు. ఆ తర్వాత నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, నీకు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నావో అది చేసే ప్రయత్నం చెయ్యి అని చెప్పి మంచి సజెషన్ ఇచ్చిండు. అదే టైంలో ఇంకా మిగతా ముచ్చట్లన్నీ కూడా మాట్లాడాను. నువ్వు మాట్లాడి తప్పు అవుతుంది, ఖచ్చితంగా తప్పు అవుతుంది అని చెప్పి ఆ తర్వాత ఇమాన్యుల్ వచ్చి కూర్చుని మాట్లాడి కానీ నేను ఎపిసోడ్లో అవన్నీ కూడా అదే టైంలో జరిగినాయి. మళ్ళీ ముక్కలు వేసారు మనకి. అండ్ ఇక్కడ ఇంకోటి ఇదే విషయం సేమ్ కళ్యాణ్ తోడు కూడా చెప్తాడు. మీరు ఎపిసోడ్లో చూసి ఉండొచ్చు. నువ్వు 12 వారాలు సంపాదించుకున్న పేరంతా పోగొట్టుకుంటావు ఒక్కరోజు ఒక మాటతోటి అన్నట్టుగా, కొన్ని మాటలతోటి జారుతావు. అంటే అది మీరు కరెక్ట్గా గమనిస్తే కళ్యాణ్ బూతులు మాట్లాడలేదా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వేసుకుని మనం అందరం బయట మాట్లాడుకుంటా ఉన్నాం. మాట్లాడింది కాబట్టి బీపులు పడ్డాయి. ఇది అన్డౌటెడ్లీ జరిగింది. మాట్లాడింది కాబట్టి బీపులు పడ్డాయి. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా మాట్లాడినట్టే తెలిసింది. మనం మ్యాక్సిమమ్స్ అడిగినా కానీ మాట్లాడిందనే ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో కానీ మీకు ఇక్కడ విషయం చెప్తా, డిమాండ్ పవన్ దాన్ని సీరియస్గా తీసుకోలేదు, రీతు కూడా ఆ పాయింట్ సీరియస్గా తీసుకోలేదు. దాని గురించి మళ్ళీ డిస్కషన్ జరగలేదు. వాళ్ళు కలిసిపోయారు, దోస్తులు అయిపోయారు. అండ్ ఇంకొకటి చెప్తున్నా, డెమన్ పవన్ మెడబట్టుకున్నాడు అని చెప్పి బాగా నెగిటివ్ చేయడానికి కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా ట్రై చేస్తున్నారు కదా. నేను ఒక మాట అంటే, అబ్బా అవన్నీ చేయకూరు, చిల్లర పంచాయతీలు. ఎందుకంటే అతను ఇంటెన్షనల్గా చేయలేడని మనకి తెలుసు. బ్రెయిన్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, బ్రెయిన్ లేనివాడికి తెలియదు కానీ అది వేరే విషయం. ఎందుకంటే బ్రెయిన్ లేనివాడు అంతే ఒక గొర్రెలకి తయారవుతాడు వాడు. సో అందరికీ తెలుసు కాబట్టి కావాలని నెగిటివ్ చేయడానికి ప్రయత్నాలు చేయకండి, వేస్ట్. అది వర్స్ట్ సినారియో. మీ కంటెస్టెంటే బ్యాడ్ అవుతాడు. రెండోది, తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజని బాగా తిట్టుకుంటారు, నెగిటివ్గా మొత్తం వీడియోలు పెడుతున్నారు, నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? వాళ్ళు మంచి దోస్తులు ఎక్కున్నారు లోపల, మీకేమయ్యా? వాళ్ళు మంచిగా ఉన్నారు, కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ కాంప్రమైజ్ అవుతున్నట్టు. అసలు వాళ్ళ మధ్యలో గొడవే రాదు, కాంప్రమైజ్ పక్కన పెట్టి వాళ్ళ మధ్యలో అసలు పంచాయతీ జరగదు. మీరు ఎందుకు అంతకంత అనుకుంటారు? మా వాడు విన్నర్ కావాలి, మా వాళ్ళు విన్నర్ కావాలని చెప్పి మీ తన్నులాట. కానీ ఈ తన్నులాట బాగాలేదు, గలీజ్గా ఉంది. ఎందుకంటే అక్కడ కాంపిటీషనే లేదు, రైవలరీయే లేదు, నడతా ఉంది. మీ ఓడు గెలవాలనుకుంటే మీ ఓడి గురించి పాజిటివ్ వేసుకోండి, పక్కన వాళ్ళ గురించి నెగిటివ్ వేయకండి. మీ ఓడికి ఓట్లు వేసుకోరు. మీ అమ్మాయి గెలవాలంటే మీరు ఓట్లు వేసుకోండి, మీరు పక్కన వాళ్ళ గురించి నెగిటివ్ చేయక్కర్లేదు, మీ వాళ్ళ పాజిటివ్ చేయండి. పాజిటివ్ చేయండి రా అంటే పాజిటివ్స్ ఒకటి చెప్పేవారు. నేను అంత రిక్వెస్ట్ చేసిన, పాజిటివ్స్ మీ వాళ్ళ పాజిటివ్స్ ఏంది, మీ వాళ్ళు విన్నర్ కావడానికి క్వాలిటీస్ ఏందో కింద కామెంట్లలో పెట్టండి అయ్యా, చూసి తెలుసుకుంటారు. అంటే ఒక్కడు పెట్టాడు, తనజ విన్నర్ కళ్యాణ్ విన్నర్ గదే పెడతారు. అరే ఏం క్వాలిటీస్ నచ్చినాయి మీకు, అది బెటర్ అయ్యా అంటే బెటర్. అంత కాపీ పేస్ట్ మెసేజ్లు నూపుతా ఉన్నారు, నాకు తెలియదు అనుకుంటారా? ఎవరెవరి గురించి పాజిటివ్ వస్తాయి, అవి ఎక్కడికి వెళ్ళి వస్తాయి అన్నీ తెలుసు. వాళ్ళ హిస్టరీ ఏంది, వాళ్ళ ఛానల్ ఏంది, ఏడికెళ్ళి స్టార్ట్ అయింది అన్నీ గమనిస్తాను నేను. మీరు కామెంట్ పెట్టగానే అబ్బో అనుకోను, నేను ఖచ్చితంగా ఏడికెళ్ళి నేను గమనిస్తా. బూట్లా బాట్లా పిఆర్యా తొక్కలయ్యా అన్ని ఫేకా నిజమా, హిస్టరీ మొత్తం వస్తుంది. ఇప్పుడు ముందట్లెక్క లేదు. మీరు మీ ఛానల్ నేమ్ క్లిక్ చేస్తే అసలు మీరు ఇంతవరకు నాకు ఏమేమి కామెంట్లు పెట్టిరు, ఎక్కడ పెట్టిరు, దేనికి పెట్టిరు అన్నీ తెలుస్తాయి. రైట్, నెక్స్ట్ రీతు కళ్యాణ్ ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. నేను అదే నామినేషన్స్ టైంలో బ్రెయిన్ పోయింది, అసలు బ్రెయిన్ ఒకసారి బయటకు వచ్చి లోపల పెట్టుకున్నట్టు అయిపోయింది మొత్తం. అబ్బా మీరు ఎంత అరస్తారేంద్రా ఇన్ని గంటలు, గొంతులు ఆరిపోవారా, నా గొంతు అయితే ఎండిపోద్ది. రీతు నీ గుడ్లు బయటకు వచ్చి ఇట్లా బయటకు వచ్చి అన్నట్టుగా బయటకు వచ్చినాయి, మామూలు కాదు. వీడి మొహం ఎర్రగా అయింది, గోతిలెక్క అంటాడు కళ్యాణ్ గురించి అనగానే రీతు చౌదరి ఇక్కడ అసలు విషయం చెప్తుంది. సంజన అక్క మీద ఆమె కోపం ఎక్కడ వచ్చిందంటే, టెడ్డీ బేర్ టాస్క్లో నేను తన గేమ్ గురించి, మీరు ఫిజికల్ టాస్క్ అనగానే వెనక్కి పోతున్నారు, భయపడుతున్నారు, కంప్లైంట్లు ఇస్తున్నారు, ఆడతలేరు, వెనక్కి పోతున్నారు అనే పాయింట్ చెప్తే ఆమె పర్సనల్ లెవెల్కి పోయి ఆమె ఏమన్నది, నువ్వు డిమాండ్ నీ వల్లనే అతను వెళ్ళిపోయే సిచ్యువేషన్కి వచ్చిండు, నీ వల్లనే అతను మోకాల మీద దండేసి కూర్చున్నాడు, ఇట్లాంటివన్నీ అయినాయి, అన్ని వల్లనే పర్సనల్ లెవెల్లోకి పోయింది ఆమె. అంతా పర్సనల్ లెవెల్. అప్పుడు కూడా అదే సేమ్ థింగ్ అయింది. ఆ తర్వాత ఏడ్చింది, డ్రామా చేసింది, కానీ ఆ పర్సనల్ లెవెల్లోకి పోయింది అప్పుడు కూడా, నాకు అది గుర్తుందంటే. సో అక్కడి నుంచి వెళ్ళి ఈమెకి కంటిన్యూటీ ఉంది. అండ్ ఇంకోటి చెప్తా, రీతుకి సంజనాని నామినేట్ చేయడానికి రీజన్స్ అవసరం లేదు. ఎందుకంటే సంజన గారు నాకంటే వీక్ కంటెస్టెంట్ అనే ఒక థాట్ ఉంది ఆమెకి. సో దాంతో ఖచ్చితంగా నామినేట్ చేస్తుంది. ఆమె ఎప్పుడైనా తనకంటే వీక్ కంటెస్టెంట్ నామినేట్లో ఉండాలి, అప్పుడే వాళ్ళు వెళ్ళిపోతారు, నేను సేవ్ అవ్వగలుగుతా అనే పాయింట్లో ఆలోచించే పర్సన్. సో పగ ప్రతీకారాలు కాదు, స్కెచ్
స్ట్రాటజీ ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా ఆమె వెళ్ళిపోతుంది కావచ్చు, మనకంటే వీక్ ఉన్నట్టుంది, ఆమె నామినేషన్లో గుంజాలి. ఎవరైతే నామినేషన్లోకి రారో, ఎవరైతే వీక్గా కనిపిస్తారో వాళ్ళని గుంజడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే సంజనాకి అంత ఓటు బ్యాంక్ ఉండదు. కింద సంజన అని నా ఛానల్కి ఇంకో 2-3 ఛానల్కి ఎవరైతే స్టార్టింగ్లో బాగా సంజన గారిని పాజిటివ్ చేసిరో వాళ్ళు కొంతమంది ఫిక్స్ అయ్యారు, కింద కామెంట్లు పెడుతూనే ఉంటారు. స్టార్టింగ్లో ఆడినంత బాగా తర్వాత ఆడతలే, ఏ మాటగా మాట తర్వాత ఆడతలేదు. అండ్ ఈ మాట తప్పు అని చెప్పినా ఒప్పుకుంటలేదు. ఆ మాట తప్పే కదా, ఇక ఎట్లయినా తప్పే, ఒకరి క్యారెక్టర్ అసాసినేషన్ అనేది తప్పే. అది ఆమె ఒప్పుకుంటలేదు. అన్సీన్లో చూపించినా, ఎపిసోడ్లో చూపించినా, మన నామినేషన్లో చూపించినా, ఆ తర్వాత రాత్రి చూపించినా, ఎక్కడ చూపించినా, ఏడ చూపించినా, లైవ్లో వచ్చినా ఏడొచ్చినా కానీ దాని గురించి ఎవరు ఎన్ని రకాలుగా తప్పు అవుతుంది అని చెప్పినా కానీ ఆమె సమర్థించుకుంటారు. తప్పు కాదు అంటుంది. నేను చూసిందే చెప్పిన అంటాను. చూసిందే చెప్పడం వేరు, చెప్పడం దాంట్లో ఎగ్జాగ్రేషన్ వేరు. అది ఎట్లా అయిపోద్ది అంటే వేరే రకంగా అయిపోద్ది. దివ్యానికి నేను ఇట్లా పట్టుకొని మరి ఇగో ఇట్లా చూపించిన, నేను ఇట్లా పట్టుకున్నారు అంటుకొని కూర్చున్నారు, అది నాకు నచ్చట్లేదు అన్నది. ఆమె సినిమా ఫీల్డ్లో ఉండి లోకం ఎంతో చూసినా ఆమె అలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి బయట జనాలంతా మొత్తుకుంటారు. సో ఆ పాయింట్ అయితే రాంగబ్బా, సరే ఏమైనా పక్కన పెట్టారు. అయితే చెప్తుంది టెడ్డీ బేర్ దానిలో అట్లా జరిగింది, ఆ తర్వాత ఈమె మనసులో నాకు పగుంది అన్నట్టుగానే చెప్పింది. సో నేను అది ఇప్పుడు కూడా నేను నామినేట్ చేసి ఏమన్నా పర్సనల్గా ఏమైనా పర్సనల్గా ఏంది కానీ నేను జస్ట్ సింపుల్గా మీరు టాస్కులలో పర్ఫామ్ చేయట్లేదు, 6th వీక్ నుంచి మీరు కనబడలేదు అన్న. నిజంగానే కనబడలేదు కదా. ఆమె వాళ్ళ గురించి వీళ్ళ గురించి పొగుడుకుంటా మాట్లాడుకుంటా ఉంది తప్ప ఎక్కడైనా గేమ్ ఆడుతుందా, ఎక్కడైనా పార్టిసిపేషన్ ఉందా? లేదు కదా. ఫైర్ స్టార్మ్స్ వచ్చినప్పటి నుంచి ఏమైనా చేసిందా అంటే చేయలేదు, పార్టిసిపేషన్ లేదు, చాలా తక్కువ, చాలా 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 లిమిటెడ్ పార్టిసిపేషన్ చేసిన దానిలో కూడా ఎక్కడ గెలవలేదు, చాలా తగ్గింది. ఆ స్టార్టింగ్లో ఉన్నంత ఊపు హుషారు అది లేదు. బికాజ్ ఆఫ్ తనకు కారణాలు ఉన్నాయి, సంజన గారి కారణాలు ఉన్నాయి. బికాజ్ ఆఫ్ తనని సాక్రిఫైస్ అయిన సాక్రిఫైజ్ల వల్ల లోపలికి వచ్చింది అన్న పాయింట్ చేసేసరికి ఆమె ఎవరి మీద కూడా గట్టి పాయింట్ పెట్టలేకపోయింది. ఏమనంటే మీరు ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మేమే తీసుకొచ్చుకున్నాం అన్నట్టుగా మాటలు మాట్లాడుతుంటే ఇక ఆమె ఏం చేయలేకపోయింది, కొంచెం ఇబ్బంది పడింది. బాండింగ్ వల్ల రీతు అంటుంది ఆమె నాకు బ్రెయిన్ లేదు, నీ బాండింగ్ వల్ల పవన్కి అట్లయింది, ఇట్లా పర్సనల్ లెవెల్కి పోయింది అని అనడం. ఆ తర్వాత ఇమాంజిల్ ఉండి అది పక్కన పెట్టేసింది, ఆ టాపిక్ పక్కన పెట్టి వీడు మధ్యలో కళ్యాణ్ గారు ఇంగ్లీష్ మాట్లాడంటే హోల్డ్ ఫర్ ఏ వైల్ అని అన్నాడు అనుకుంటే నవ్వుకుంటారు. తర్వాత సంజనక్క, దివ్యనికిత, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు తెల్లారిన తర్వాత కూర్చొని మాట్లాడుకునేది ఒకటి చూపించారు. కళ్యాణ్ అంటాడు అనమాట, రీతుతో సార్ట్అవుట్ చేసుకోండి అని అంటే తను వచ్చి సార్ట్అవుట్ చేసుకుంటే నేను చేసుకోవడానికి రెడీ అన్నట్టుగా అంటుంది. కాదు మీరే ఇనిషియేషన్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే మీ నుంచే స్టార్ట్ అయింది కదా. అంటే నా నుంచి స్టార్ట్ కాలేదు, తను మాటలు వదిలేసింది, నా ఆట గురించి మాట్లాడింది, నేను ఆట ఆడట్లేదు, 6వ వారం నుంచి ఆట ఆడట్లేదు అని అన్నది. నేను ఆడకుండానే ఇక్కడ 12వ వారం దాకా వచ్చిన, ఊరికినే వస్తున్నాను, నేను ఆడితేనే కదా వచ్చింది అని సంజనక్క అంటుంది. తను సార్ట్అవుట్ చేసుకోవడానికి రెడీ అయితే నేను రెడీ అని అంటే లేదు మనం రియలైజ్ అవ్వడం ముఖ్యం అని చెప్పి కళ్యాణ్ అన్నాడు. కళ్యాణ్ బాగా చెప్పిండబ్బా, రియలైజ్ అవ్వడం ముఖ్యం అంటే తను నోటికి వచ్చినట్టు మాట్లాడింది, నేను రియలైజ్ అవుతాను సంజనక్క అంటుంది. సంజనక్క నాకు ఎవరి పర్సనల్ స్పేస్కి పోవడం ఇష్టం లేదు, అస్సలు ఇష్టం ఉండదు కూడా కళ్యాణ్ బంగారం ఇంతే అంటది. నా పర్సనల్ స్పేస్లోకి వచ్చి దూర్చితే చాయిస్ ఉండదు కదా బంగారం అని చెప్పి కళ్యాణ్కి చెప్తుంది. అంటే నా పర్సనల్ స్పేస్లోకి వచ్చింది, అసలు నా నేచర్ ఒకటే ఉంటుంది, నన్ ఆఫ్ మై బిజినెస్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నా గురించి నువ్వు నా దానిలో ఏలు పెట్టకు, నేను నీ దానిలో ఏలు పెట్టను, అదే నా పాలసీ ఉంటుంది. నాకు వచ్చి 6th వీక్ నుంచి కనిపించట్లేదు అంటే కనిపించకపోతే ఇక్కడ దాకా ఎలా వస్తాను, ఒక మనిషి ఇక్కడ దాకా ఎలా వస్తుంది అని అంటుంది. ఆ తర్వాత నన్ను ప్రతిసారి తక్కువ చేసి మాట్లాడితే ఎందుకు సహించుకుంటూ ఉంటా కళ్యాణ్ అని మాట్లాడింది. తక్కువ చేసి మాట్లాడడం గేమ్ గురించి, ఈమె కూడా గేమ్ గురించి మాట్లాడాలి కదా అని కళ్యాణ్ ఉండి, దానికి మీరు ఇంకేదైనా చెప్పేది ఉండే పర్సనల్గా పోకుండా దానికి ఇంకేదైనా చెప్పొచ్చు, మీరు అలా ఏదో రాంగ్గా మాట్లాడినట్టుగా అనిపించింది, అది రాంగ్గా వెళ్ళిపోయింది అన్నట్టుగా అంటాడు. అంటే రీతు ఇమాంజిల్ వీళ్ళిద్దరు సరే. అక్కడ సంజనక్క ఉండి, నాకు తెలుసు నేను 20 సార్లు దివ్య చెయ్యి పట్టుకొని మరీ చెప్పాను, నేను ఇట్లా చెయ్యి పట్టుకొని మరీ చెప్పాను, అంటుకొని కూర్చున్నాను, నేను తప్పు మాట్లాడలేదు అంటది. రాత్రి అయితే లైట్స్ ఆఫ్ చేస్తే ఏం చేస్తావు నువ్వు, డిమాండ్ దగ్గర పోయి అంటుకొని కూర్చుంటావు అని అంటే తప్పు మాట అవుతుంది కదా అనేది వీళ్ళ ఉద్దేశం. ఎంత చెప్పినా వింటలేదు. ఎవరో పెట్టిరయ్యా నీ ఎవరు తగ్గేదిలే అంటాను సంజన అని తమ్నెల్ పెట్టన్నా అంటారు. అది కాదయ్యా, అది తప్పేనయ్యా, ఎంత చెప్తే అర్థమవుతుంది. వాళ్ళు చేసేది తప్ప, వాళ్ళు చేసేది రైటా అంటే వాళ్ళు చేసేది రైటా రాంగా కాదు, మనం అట్లా మాట్లాడడం రాంగ్, అది అర్థం చేసుకోరు అంతే. పెట్టరు కామెంట్లో. నెక్స్ట్ దివ్యానికిదా భరణి అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అబ్బా సార్ దీనికంటే ముందు ఒక మంచి కామెడీ డిస్కషన్ ఉందబ్బా. అదేంటంటే రీతు ఇమాంజిల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఊళ్ళల్లో
వీళ్ళు ఇంటికి పోయినప్పుడు కానీ అలాంటి సందర్భాలలో అంటే కొంచెం ఫేమస్ అయిపోయారు కదా, టీవీలలో కనబడతారు కదా, ఎట్లా రియాక్ట్ అవుతారు, ఊళ్ళో నువ్వు పోతే ఎట్లుంటావు అని అడిగితే ఇమాన్యుల్ని రీతు అడిగితే, నేనా లుంగి కట్టుకొని తిరగడం అంతే, ఏ అన్నా బానా ఏ అన్నా" అని చెప్పి అట్లా మామూలుగా ఉంటాను నేను అన్నట్టుగా చెప్తాడు. ఊళ్ళో ఎట్లుంటుంది, మన ఇంటికి అందరు వస్తారు ఇక వచ్చి ఆంటీలు వచ్చి ఇంట్లోకి వచ్చి దేనికోసం వస్తారంటే చక్రాల గిద్దలు ఉన్నాయా అంటే ఐ మీన్ కారపూస గొట్టాలు ఉన్నాయా, అరిసెల కాలే ఉందా అనుకుంటూ వచ్చి కూర్చుంటారు, పప్పు ఉందా ఉప్పు ఉందా చెప్పుందా అనుకుంటూ వచ్చి కూర్చొని ముచ్చట పెడతారు. ఏం చేస్తున్నావు, ఎంత వస్తాయి పైసలు అని అడుగుతారు. అంటే అంతే వస్తాయి అంటే ఏదో పర్లేదు తక్కువనే వస్తాయి, మా కాస్ట్యూమ్లకు వాటికి వీటికి అయిపోతాయి కదా అంటే, అబ్బో దానికి మాత్రం నువ్వు పోయి హైదరాబాద్లో అవి చేస్తావా చెప్పు, మా అబద్ధాలు చెప్పకు నువ్వు, నీకు బాగానే వస్తాయి డబ్బులు అన్నట్టుగా మాట్లాడతారు. బాగా డబ్బులు వస్తున్నాయి అంటే అంత వస్తాయి అతి అని అంటారు, తక్కువ వస్తున్నాయి అంటే గింతే వస్తే నువ్వెందుకు చేస్తావు అని అంటారు. మొత్తానికైతే ఏదో రకంగా ఈ మధ్య టీవీలో కనబడతలేవు, ఇదైతే కామన్గా అడుగుతారండి అని కామెడీ చేస్తూ ఉంటారు అనమాట. కొంచెం బాగానే ఉంది, అక్కడ లైవ్లో చూస్తే మంచిగా నవ్వొచ్చింది. రైట్, నెక్స్ట్ దివ్యానికిదా భరణి అన్న వీళ్ళ పంచాయతీ అయితే ఒడదు దంగని పంచాయతీ దండగా పంచాయతీ తెలియదు. సరే, అదే ఆమె ఎందుకు ర్యాష్గా మాట్లాడింది, వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు మాట్లాడారు, ఎందుకు వాళ్ళు ఇట్లయింది అట్లయింది, అవే టాపిక్లు అయినాయి. ఆ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరూ నన్నే అంటున్నారని భరణి అని అంటే, మిమ్మల్ని ఎందుకు అంటున్నారు మమ్మల్ని అంటున్నారని చెప్పి ఈమె అంటుంది. నన్ను తనుజాని అంటున్నారు, నిన్ను మిమ్మల్ని కాదని అంటే, నా గేమ్ గురించి మాట్లాడుతున్నారు వచ్చిన ప్రతి ఒక్కరు, చెరుకు రసం బండితో పోల్చారు అని. ఎవడు పడితే వాడు వచ్చి చెరుకు రసం బండితో పోల్చాడు అన్న సెన్స్లో మాట్లాడాడు. సడన్గా మాట్లాడి ఆగి చెరుకు రసం బండితో పోల్చారు నన్ను అంటే, మిమ్మల్ని కాదు పోల్చింది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం మేము, అటు ఇటు తలుకొని మేము ఇబ్బంది పెడుతున్నాం అన్న సెన్స్లో చెప్పారు ఆయన. అంటే లేదు అయినా కానీ నా పాయింటే కదా చెప్పేది, నా గురించే కదా అని చెప్పేది ఆయన అంటాడు. నెక్స్ట్, సుమన్ శెట్టి అన్న స్టార్ట్ చేస్తే మీరేం చేశారు. సరే ఇది అయిపోయింది. ఇక్కడ ఇదే ఇలా అలకలు అవి నడుస్తున్నాయి, మిమ్మల్ని అందరూ అయ్యో పాపం అంటున్నారు, మేమిద్దరం ఇబ్బంది పెడుతున్నాం అని అంటున్నారు అని చెప్పి దివ్య అంటే, భరణి అంటే నాకు అయ్యో పాపాలు అవి ఏం వద్దు నాకు అన్నట్టు. అసలు స్టార్ట్ చేసిందే ఈయన. స్టార్టింగ్లో 2 వారాలు మొన్న ఏమన్నాడు భరణి అన్న, నీకు మాట్లాడడం రాదు, అసలు మాట్లాడడం చక్కగా లేదని చెప్పి దివ్యనికితను అన్నాడు. ఇదే భరణి అన్న వచ్చిన 3rd వీక్ 4th వీక్ ఈమె వచ్చినప్పుడు ఆ ఫస్ట్ 2 వారాలు అయితే ఇడవలే ఈమెతోటి ముచ్చట. నువ్వు అసలు ఎంత బాగా మాట్లాడుతావు తెలుసా, నీ మాటలలో ఎంత క్వాలిటీ ఉంటుంది తెలుసా, ఎంత క్లారిటీ ఉంటుంది తెలుసా, ఎంత బాగా మాట్లాడుతావు తెలుసా, నువ్వు పాయింట్స్ పెడితే ఎంత బుల్లెట్ లాగా దిగిపోతాయి తెలుసా, సూపరు ఎక్సలెంట్ వావ్ వండరు తోపు తురుము అని ఆమె ఈయనని పొగడడం, ఈయన ఆమెను పొగడడం, ఈ పొగిడి మాకైతే ఇక స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అని మనం రోజు మాట్లాడుకునేది. పొగడతలు ఇప్పుడు తిట్లు టార్చర్ అయిపోయింది అయ్యా. అప్పుడు ఆ టార్చర్, ఇప్పుడు ఈ టార్చర్, అసలు ఇడిచిపెడతలే టార్చర్ చేయకుండా. నెక్స్ట్ దివ్యానికిత డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అగ్ని పరీక్ష షూటింగ్ గురించి మాట్లాడుతున్నాడు. అగ్ని పరీక్ష షూట్ ఒకసారి 2:30 వరకు అయింది. అప్పుడు నా ఫోను హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది కదా, హ్యాండ్ ఓవర్ చేసినందుకు అప్పుడు 30 మిస్డ్ కాల్స్ వచ్చినాయి మా నా దగ్గర నుంచి. ఆయన ఎంత తిట్టిండంటే బూతులు తిట్టిండను పొట్టు. అసలు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా, నువ్వు చెప్పిపోవా, ఏ టైం అయితే తెలియదా చెప్పద్దా అది ఇదని చెప్పి బాగా తిట్టిండని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు షూటింగ్ గురించి నాకు బాగా తెలుసు. ఆ రోజు నైట్ షూటింగ్ అయిపోయిన తర్వాత అప్డేట్లు కూడా వచ్చినాయి. అప్పుడు నేను అప్డేట్ల వీడియో కూడా చేసిన. అండ్ మీకు విషయం చెప్పాలి, దివ్యానికిత వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటా, అందుకే ఊకే వీళ్ళు గన్ పట్టుకొని వచ్చేస్తాడు అని చెప్పి ఊకే మాట్లాడుతూ ఉంటారు. అమ్మో మీ నాన్న అమ్మో గన్ పట్టుకొని వచ్చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటారు. సో నాకు ఐడియా లేదు. సో ఇదొకటి. దివ్యానికిత ఈ షూటింగ్ గురించి మాట్లాడేసరికి బిగ్ బాస్ కోపం వచ్చి దివ్య మీరేం మాట్లాడుతున్నారు అనగానే సారీ బయట మాట్లాడద్దు కదా అని చెప్పి సారీ అన్నారు. సుమన్ అన్నే స్టార్ట్ చేసిండు, సుమన్ అన్న స్టార్ట్ చేస్తేనే మేము కంటిన్యూ చేసినాం, ఆయనదే మిస్టేక్ అన్నట్టుగా మాట్లాడితే సుమన్ స్టార్ట్ చేస్తే మీరేం చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారా అని చెప్పి ఒక ఫ్రెండ్లీ వైపు తోటే మాట్లాడగానే రీతో వచ్చింది. ఏంటి మీరు చేసింది పనిష్మెంట్, మీ అందరికి పనిష్మెంట్ అంటే సుమన్ అన్న మాట్లాడలేదంటే సుమన్ అన్న మాట్లాడలేదు, ఓకే సుమన్ అన్న మాట్లాడలేదు రైట్, మీ ఇద్దరికి పనిష్మెంట్ అని చెప్పి పోయి ఒక మగ్గు తీసుకొచ్చి 2 చెంచాలు తీసుకొచ్చి ఈ చెంచాలతో మగ్గు నింపాలని చెప్పంగానే బిగ్ బాస్ ఉండి రీతు మీ పనిష్మెంట్లు చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ బిగ్ బాస్ థ్యాంక్ యూ అన్నది. పనిష్మెంట్ బాగానే ఉంది కానీ ఆ మగ్గే చిన్నగా ఉంది అంటాడు. చిన్నగా అబ్బా చలో రైట్ అని చెప్పి పెద్ద బకెట్ తీసుకొస్తారు, బకెట్ నింపాలని మజాక్ చేస్తా. ఇక పనిష్మెంట్ నడుస్తుంది. ఆ టైంలో ప్రియాంక వచ్చింది. ఇక ప్రియాంక వచ్చిన తర్వాత అది అక్కడ డిస్కషన్స్ అన్నీ అయినాయి కదా. ఆ తర్వాత ప్రియాంకకి సంబంధించిన కొన్ని విజువల్స్ చూపించారు. అదేంటంటే ఆడిషన్ చేయడంలో అందరూ చూపించాలి కదా మనకి ఎపిసోడ్లో, మిగతా వాళ్ళందరూ చూపించారు. దివ్యానికిత వచ్చి నేను ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ మీది చాలా బాగుంటుంది, ఐ లైక్ యువర్ పర్ఫార్మెన్స్, నేను మీతో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్లో నేను ఈజీగా చేయగలుగుతాను కాబట్టి మీతో కాంపిటీషన్ చేయాలని అనుకుంటున్నాను అంటే, మరి నీ కాల్ బాగాలేదు కదా ఫిజికల్ టాస్క్ అంటే ఓకే ట్రై చేస్తాను అన్నట్టుగా అంటుంది. ఆ తర్వాత రీతు చౌదరి వస్తుంది. ఫస్ట్ వీక్ నుంచి గట్టిగా ఆడుతున్నాను, లాస్ట్ మొన్న వారమే కెప్టెన్ అయినా, ఈసారి కూడా కెప్టెన్ అవ్వాలని ఉంది, పోటీ గట్టిగా ఉండాలి కాబట్టి మీతో ఆడాలనుకుంటున్నాను అని చెప్తుంది.
ఆ తర్వాత డిమాండ్ పవన్ వస్తాడు. టాస్క్లు మీరు బాగా ఆడతారని తెలుసు, 7 వీక్స్ నాకు ఛాన్స్ రాలేదు, ఈ వీక్ నాకు ఛాన్స్ రావాలని కోరుకుంటాను. మొన్నసారి వచ్చింది అన్న. సరే ఆ ఛాన్స్ మిస్ అయింది అనుకోర్రి, అది అయినంతటా అయినాక. నెక్స్ట్ తనుజ వచ్చి అందరికీ ఛాన్స్ కావాలి, డే 1 నుంచి నేనైతే గివ్ అప్ ఇవ్వకుండా ప్రతి ఆట ఆడుతున్నాను, 10th వీక్ నేను క్యాప్టెన్ అయ్యాను, తర్వాత ఛాన్స్ ఇవ్వట్లేదు వీళ్ళు, కాబట్టి కావాలనుకుంటున్నాను. ఐ వాంట్ బీ కెప్టెన్, ఐ వాంట్ టు ప్లే విత్ యూ, నీలాంటి పర్సన్తో ఆడాలి అని నాకు అనుకుంటున్నా, ఒక ఫ్రెండ్తో ప్లే చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అది ఓకే, సంతోషం. నెక్స్ట్ బర్నీ అన్న సంజనాక వీళ్ళిద్దరు మాట్లాడుకునే డిస్కషన్ ఒకటి చూపిస్తారు. అదే దివ్యానికితో గట్టిగా మాట్లాడినా ఏమనంటే ఏడ్చేటట్టుంది, ఏడిస్తే చిన్నపిల్లలు ఏడుస్తారని చెప్పి వదిలేయాల్సి వస్తుంది, చాలా ఓవర్గా పోతుంది ఈ మధ్యకాలంలో అన్నట్టుగా మాట్లాడడంతో మనకి ఆ పంచాయతీ అయిపోయింది, ఇది మనకు అన్సీన్ పంచాయతీ అయిపోయింది. సో ఇది. అండ్ ఒక పాయింట్ మాట్లాడదాం అనుకున్నప్పుడు మేము మర్చిపోయినా, అది ఏంటంటే ఫౌల్స్ గురించి చెప్పినా కదా, కళ్యాణ్ ఫౌల్స్ గురించి ఇట్లా మెసేజ్లు పెడుతున్నారు. సో కళ్యాణ్ అయితే ఫౌల్స్ చేయలేదంటే చేసిండు, అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. అండ్ సంజన తనుజ రీతు అండ్ డిమాండ్ పవన్ విషయంలో డ్యూయల్ స్టాండ్ తీసుకొని మాట్లాడుతుందా, ఈ క్వశ్చన్కి కొన్నిసార్లు మనకు అవును అన్నట్టు సెన్స్లో కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఆమెకు నచ్చదు, రీతు ఇండివిజువల్గా ఉండాలి, డిమాండ్ పవన్తో ఉండొద్దు అని చెప్పి రీతు చాలాసార్లు చెప్తుంది. అండ్ డిమాండ్ పవన్ గేమ్ రీతు వల్ల పాడైపోతుందంటే ఎస్ అనే చెప్తుంది. కొన్నిసార్లు ఏమో డిమాండ్ పవన్ గేమ్ వల్ల రీతు వల్ల డిమాండ్ పవన్ గేమ్ పాడవట్లేదు, ప్లస్ అని చెప్తుంది, మైనస్ అని చెప్తుంది, రకరకాలుగా చెప్తుంది. రకరకాలుగా ఒక్కొక్కసారి ఒక్కో సిచ్యువేషన్లో ఒక్కో రకంగా మాట్లాడుతుంటుంది. సో డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయా అంటే ఏమో, డిమాండ్ పవన్ని రీతు కలిసి ఉంటే రీతుకి మైనస్ అనే సెన్సు ఫ్రెండ్షిప్లో ఉంది అన్న ఒక పాయింట్ వస్తుంది అప్పుడప్పుడేమో వాళ్ళిద్దరిది బాండ్ బాగానే ఉంది కదా, వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ వాళ్ళది చక్కనైన ఫ్రెండ్షిప్ అన్నట్టు చెప్తుంది. ఒక్కోసారి ఏమో వాళ్ళది ఫ్రెండ్స్ కాదు, లవర్స్ కాదు అని మొన్న సంజనాకతో కూడా మాట్లాడేటప్పుడు అన్నది. సో అంటే డబుల్ స్టాండర్డ్గా అయితే మాట్లాడింది. ఇది ఒకరు మనకి క్వశ్చన్ అడిగారు. సో నెక్స్ట్ ఇంకేమన్నా, సరే ఇంతే, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్. నెక్స్ట్ వీడియో.